గాడ్ గాడ్ అంటే వేరే కాదు. మనలో ఉన్న ప్రాణశక్తి తగ్గిపోతే మనం జీవులం. అది పెంచుకుంటే మనం భగవంతుడు దేవుడు అవుతాం. ఇదే భగవద్గీత చెప్తోంది. యతంతో యోగినశ్చైనం పశ్చంత్యాత్మని అవస్థితం యతంతో ప్రకృతాత్మానం నయనం పశ్చంత చేతసహ. 15వ అధ్యాయం నోట్ చేసుకోండి కావలిస్తే. అందులో ఏం చెప్తుంది? యతంతో యోగినశ్చైనం, యోగ ప్రయత్నం ద్వారానే పశ్చంతి ఆత్మని అవస్థితం, మనలో ఉండే ఆత్మని మనం దర్శనం చేసుకోగలము యోగ ప్రయత్నం ద్వారా. యతంతో అపి, ఇతర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అకృతాత్మాను ఇతర ప్రయత్నాల వల్ల నయనం పశ్చంత చేతస చూడలేడు అన్న. అంటే ఆత్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకుంటూ చూస్తావా? కళ్ళు మూసుకుంటూ చూస్తావా? మామూలుగా అంటారు చూసారా, కళ్ళు మూసుకున్నాడు అంటారు, కళ్ళు తెరువు అంటారు. అంటే అర్థం ఏంటి? కళ్ళు తెరువు అంటే అర్థం ఏంటి? యు స్టిమ్యులేట్ యువర్ బ్రెయిన్ అండ్ లుక్ అప్వర్డ్స్. అది చేయవలసిన సాధన. అది చేస్తే అప్పుడు అది అంతర్ముఖం ఊర్ధముఖం అవుతుంది. అంతర్ముఖం ఈజ్ ఎ గుడ్ వర్డ్. మీ అంతర్ముఖం బహిర్ముఖం అనే దానికి మీకు తేడా ఏంటంటే, మీ నిశ్వాసం ఇది ఎక్కువైతే బహిర్ముఖం, ఇది ఎక్కువైతే అంతర్ముఖం, ఇది ఎక్కువైతే అంతర్ముఖం, ఇది ఎక్కువైతే బహిర్ముఖం. ఇది ఎక్కువ అవడానికి మనం ఏం ప్రయత్నం చేశాము? చేస్తున్నావా? లేదు. సింప్లీ యు ఆర్ గోయింగ్ టు స్లీప్. అది కూడా అంతర్ముఖమే, కానీ అది అధోముఖం. అది అంతర్ముఖం. ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్, ఎవ్రీవేర్. ఈ భూమి మీద చెప్పే వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఆల్ దీస్ సాధనాస్ ఆర్ లీడింగ్ టు సబ్ కాన్షియస్ స్టేట్. కాన్షియస్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఉండే మెలకువ. సబ్ అంటే ఏంటి? కిందకి. సూపర్ అంటే పైకి. మనము ఈ సాధనలన్నీ ఏమి చేయకుండా జస్ట్ అలా కూర్చుని ఏవేవో చేస్తున్నారే, అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్తున్నారు? సబ్ కాన్షియస్. మనం వెళ్ళవలసింది ఎక్కడికి? సూపర్ కాన్షియస్. సూపర్ కాన్షియస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? పంపించాలంటే ఏం చేయాలి? స్టిమ్యులేట్. అందువల్ల చెప్తున్నారు, ప్రాణాయామ విశుద్ధాత్మ యస్మాత్ పశ్చిత తత్పరం తస్మా నా అత పరం కించిత్ ప్రాణాయామాది తీసుకుంటే. ప్రాణాయామం కంటే పవిత్రమైనది ఇంకోటి లేదు అని అనేక ఉపనిషత్తులు చెప్తున్నాయి. నై జ్ఞాని సదృశం పవిత్రం హే విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. దేర్ ఈస్ నథింగ్ ఈక్వల్ అండ్ పయస్ టు జ్ఞాన యోగం. దేర్ ఈస్ నథింగ్ సుపీరియర్ టు యోగం. తత్ you should achieve swayam, personally, yoga samsiddha, by means of yoga only, kalena atmani vindati. In due course of time, by doing your effort, you will reach that. This is told in 4th chapter of Bhagavad Gita. Anni Bhagavad Gita unnai. Bhagavad Gita is not told in terms of slokas. It is purely scientific. Lord Sri Krishna is a great scientist, he is a great yogi. He has explained everything. If you want to know anything about the nature, ఈ ప్రకృతి రహస్యాన్ని కానీ భగవంతుని కూడా తెలుసుకోవాలనుకుంటే you go to Bhagavad Gita. But nobody can enter into Bhagavad Gita unless you do yogam. ఈ అంతర్ముఖ ఊర్ధముఖ ప్రాణాయామం చేయనిదే you cannot peep into the Bhagavad Gita. భగవద్గీతను చూడడానికి కూడా ఎవరికి అర్హత లేదు. అందరూ కూడా భగవద్గీత చదువుతున్నారు, but nobody knows. Why? Because they are not doing what Lord Sri Krishna told about this yogam. లార్డ్ శ్రీ యోగీశ్వరుని కృష్ణ పరమాత్మ చెప్పినది వీళ్ళెవరికి తెలియకపోవడం వల్ల ఏంటంటే, ప్రతి ఒక్కరూ భగవద్గీత చెప్తారు, కానీ అదేమిటో తెలియదు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణ. 4th chapter. See, there are 2 forces, అపానం అండ్ ప్రాణం. అపానం అనేది మనం ఇప్పుడు చెప్పాను చూసారు, ఆనాపానం అనేది అపానం ప్రాణం, ఈ రెండు. ఇందులో ఏంటంటే ఇది కిందకి లాగుతుంది, ఇది పైకి లాగుతుంది. ఇది ఎక్కువగా కిందకి లాగుతుంది. కిందకి లాగుతుంది, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్టింగ్ అవుట్వర్డ్స్. బయట భూమి ఆకర్షణ శక్తి పనిచేస్తుంది, మన లోపల కూడా ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ పని. బట్ వన్ థింగ్, వెరీ సైంటిఫిక్ వర్డ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. పిరమిడ్లోన ఇలాగ ఎప్పుడైతే ఉన్నదో, that force of gravity is dissipating outwards.
4 వైపులో కూడా పిరమిడ్లోన ఆ పైనుంచి వచ్చిన ఆ గ్రావిటీ అనేది అది పిరమిడ్ కింద భాగంలోన అది రాకుండా అక్కడ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. యూనో మీకు అందరికీ తెలుసు, పిరమిడ్లో ధ్యానం చేస్తే ఒక రకమైన సఫకేషన్, ఒక వేడిగా ఉంటుందా లేదా? అదేంటిది అర్థం? అక్కడ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ తక్కువ ఉంది. అప్పుడైతే తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాణం కొద్దిగా లేస్తుంది పైకి. దెన్ యు ఆర్ గెట్టింగ్ బెనిఫిట్స్. పిరమిడ్ ధ్యానం అనేది అంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటంటే నాట్ బై యువర్ మెడిటేషన్. ఆ పిరమిడ్లో ఉంది ఆ స్ట్రక్చర్ అంతా. దాంట్లోని మీరు యోగం చేశారంటే యూ విల్ గెట్ 100% రిజల్ట్స్. యూ డూ యోగా ఇన్ పిరమిడ్, నాట్ సింప్లీ డూ మెడిటేషన్. సో పిరమిడ్లోనే యోగం చేయండి, మీకు అర్థం అవుతుంది నేను చెప్పింది ఎంతవరకు నిజమాలి. సో అది ముందు తెలుసుకోవాలి. అంటే లోపల ఉండే ఆ వ్యాక్యూమ్ని దానిని యూటిలైజ్ దట్. అది ఎప్పుడంటే ఈ ఆకర్షణ శక్తి అక్కడ తక్కువ ఉంటుంది కిందనే. అందులో ఎక్కడ మ్యాక్సిమం తక్కువ ఉంటుంది? యునో కింగ్స్ ఛాంబర్, 1/3 హైట్ ఆఫ్ ది పిరమిడ్. దాంట్లో అక్కడ మ్యాక్సిమం వ్యాక్యూమ్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ డూ యోగం దేర్, దట్ విల్ బి లిఫ్ట్ ఆఫ్ కోర్స్. నేను ప్రాక్టికల్గా నేను చేసి చెప్తున్నాను. ఐ డిడ్ దిస్ యోగం ఇన్ పిరమిడ్ వ్యాలీ అండ్ అట్ కప్తాల్ ఆల్సో. నేను అక్కడ చేశాను, ఇక్కడ చేశాను. నా యోగం అనుభవం నాకు చెప్తున్నాను, మీకు ఎవరికే తెలియదు. మీరు ప్రాణాయామం చేసి లోపలికి వెళ్తూ అక్కడ ఉన్నారంటే యూ విల్ గెట్ ఓంకారం, ప్రణవ ధ్వని వినబడుతుంది. మీకెవరికి తెలియదు. ఎందుకంటే బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ యోగం. నేను అక్కడ స్ట్రక్చరల్ ఇంజరీస్ ఇద్దరు ఒక ఫ్యామిలీ ఉంది పిరమిడ్ వ్యాలీలో. వాళ్ళు ఇది మేము కట్టాము ఇవన్నీ చెప్తారు. మీకు ఇక్కడ ఓంకారం వినబడుతుంది తెలుసా అంటే మాకు వినబడట్లేదు. నాకు వినబడుతుంది. ఎందుకు వినబడుతుంది? ఐఎమ్ ఆల్వేస్ ట్రైంగ్ టు గో అప్వర్డ్స్. దానిలో పిరమిడ్లోకి వెళ్తే అది ఇంకా మీదకి వెళ్తుంది. దెన్ యూ విల్ హియర్ దట్ ఓంకారం. ఇది అసలైన లోపల ఉండే సైన్స్ అనేది. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఆల్ ది పీపుల్ హు ఆర్ డూయింగ్ దిస్ మెడిటేషన్ ఇన్ పిరమిడ్, ప్లీజ్ డూ యోగం అండ్ డూ ధ్యానం. దెన్ అలా చేస్తే యూ విల్ గెట్ 100% రిజల్ట్స్. భావి కాలంలోన ఇదంతా కూడా ఈ పిరమిడ్లన్నింటినీ కూడా ఏంటంటే యూ విల్ హ్యావ్ టు డూ యోగం అండర్ ఇట్. అది చేయడానికి అవి భగవంతుడి పత్రిజీ ద్వారా అదంతా నిర్మాణం చేయబడింది. ఏంటి ఆయన సగమైన తర్వాత ఇప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ యోగం. యోగం చేయండి, మెడిటేషన్ చేయండి. అదే ఆనాపానసతి, అదే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే డోంట్ కీప్ క్వైట్. అది కిందకి పోతుంది, దాన్ని క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్, టేక్ ఇట్ అప్వర్డ్, దెన్ మెడిటేషన్, డూ మెడిటేషన్. మీకు అర్థమైందా? సో ఇది ఈ విధంగా మీరు చేశారంటే యూ విల్ చేంజ్ ది వరల్డ్. యూ విల్ చేంజ్ ది వరల్డ్. ఫస్ట్ యూ విల్ చేంజ్ విదిన్ యువర్ సెల్ఫ్. ఆ తర్వాత ప్రపంచం అంతా కూడా ప్రభావితం అవుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నది విద్య. ఈ విద్య అనేది అడుగంటిపోయింది. అడుగంటిపోయి ఈ మధ్యలో వచ్చారు వీళ్ళందరూ. నాకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు చెప్పడానికి హూ ఆర్ యూ అండ్ ఐ? యూ హ్యావ్ టు టెల్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్. పత్రిజీ 2014లోన February 13th 23rd విజయనగరంలోన he has arranged a big meeting there. 5,000 people attended there. He asked me to talk here like this. ఆయన అక్కడే కూర్చున్నారు, ఇటుపక్క కూర్చున్నారు, నేను ఇక్కడే మాట్లాడు. I talked for 2 hours about this pranayama. I told him this meditation is simple meditation. This is not sufficient. You do pranayama and do meditation. He agreed that, and he uttered the same word to Nanda Prasad. There is only one person who told according to scriptures. శాస్త్ర ప్రమాణంగా చెప్పిన వ్యక్తి ఇక్కడ నాలుగు నేను చూశానని అక్కడ చెప్తారు ఆయన పత్రిజీ.